ఆల్కహాల్ వ్యసనము, మద్యం అనగానే ఇంక ప్రతి ఒక్కడిని తాగుబోతుల కిందనే లెక్క వేయడం జరుగుతుంది. ఎందుకంటే దాని మీద ఉన్న నెగెటివ్ ఇంపాక్ట్ అలా ఉంది. ఎప్పుడో సరదాగా పండగలకు, పబ్బాలకు, జనవరి ఫస్ట్‌లకు, పండగలో, ఫంక్షన్‌లో ఒక బీర్ తాగేవాడు, ఒక 2 పెగ్గులు తాగేవాడు కూడా తాగుబోతే, రెగ్యులర్‌గా ఫుల్‌గా తాగేవాడు కూడా తాగుబోతే. మద్యం మీద అంత నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది ప్రజలకు. ఎందుకంటే దాని మీద అవగాహన లేక. ఇలా రాంగ్‌గా తాగి ఎక్కువ తాగి రెగ్యులర్‌గా తాగి అల్లరి చేసే వాళ్ళతోనే మద్యపానానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప, యాక్చువల్‌గా మద్యం అనేది అంత రాంగ్ కాదండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదివరలో అడ్వైజ్ చేసిన ఆల్కహాల్ ఉంది ఇక్కడ మనకు. 2 యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ అంటే 50 ఎంఎల్ ఆఫ్ ఆల్కహాల్ అంటే వైన్ కానీ, బ్రాందీ కానీ, సో విస్కీ లాంటివి 50 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవచ్చు. అదేవిధంగా బీర్ అయితే గిన 300 ఎంఎల్ బీర్ తీసుకోవచ్చు. అదేవిధంగా వైన్ అయితే 80 ఎంఎల్ ఆఫ్ వైన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ ఆల్కహాల్ వల్ల దీంట్లో పురుషులకు ఈ అడ్వైజర్ ఆల్కహాల్, అదే మహిళలకైతే దీంట్లో సగం శాతం అంటే 25 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవచ్చు. సో ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మనం గమనిస్తే, సో జనరల్గా ఈ కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గిస్తుంది. మంచిగా ఏదైనా శరీరము అలసిపోయింటే మంచి రెస్ట్గా ఉన్నట్లు ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఈ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాందీ లాంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం కదా, ఇది రక్త సరఫరా కూడా మన మెరుగైన ఫలితాలను ఇస్తాయి. సో అదేవిధంగా టైప్ 2 డయాబెటిక్ కూడా వచ్చే రిస్క్ కూడా కాస్త తగ్గుతుంది అనేది అధ్యయనాలు తెలుపుతున్నాయి. సో వీటితో పాటు రక్త సరఫరా ఇంప్రూవ్ కావడం వల్ల మెదడుకు, మరీ ముఖ్యంగా రక్త సరఫరా ఇంప్రూవ్ కావడం వల్ల ఏజ్లో వచ్చే మతిమరుపు లాంటి సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ గణాంకాలు, రీసెర్చ్ వర్కులు తెలుపుతున్నాయి. సో ఆల్కహాల్ అనేది 2 యూనిట్స్ అంటే 50 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకుంటే, చిన్న ఆల్కహాల్ కొంచెం తీసుకున్నప్పుడు ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ఆల్కహాల్ మీరు రోజు పెంచుకుంటూ పోతే మాత్రం అది అనర్థాలకు దారితీస్తుంది. దానికి వ్యసనం అవుతారు, మీరు బానిస అయిపోతారు. అదే ఒక జీవన విధానంగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మిత్రులకు నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, మీరు అసలు ఆరోగ్యం కోసం ఆల్కహాల్ తాగొద్దండి. అలవాటు పడిన వాళ్ళైతే మీరు కాస్త ఆల్కహాల్తోనే మీరు సాటిస్ఫై కండి, అంతకంటే ఎక్కువ తాగొద్దు. కానీ డిపెండ్ అయిపోయి బానిస అయిపోయింటే డిఎడిక్షన్, మా క్లినిక్లో హోమియో డిఎడిక్షన్ క్లినిక్ మెడిసిన్స్ ద్వారా మీరు బయటికి రావచ్చు. సో వ్యసనాలకు పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.